ఇతను టైల్స్ వర్క్ అనమాట. ఇక్కడ టైల్స్ వర్క్ కూడా కావాలి. టైల్ వర్క్ కోసం మనం పిలిపించేసాను. ఇక్కడ మనకు రేలింగ్ పర్గోలా వస్తుంది. పర్గోలా వచ్చిన తర్వాత లైటింగ్ అంతా వస్తుంది. అది వచ్చాక మళ్ళీ మీతో వీడియో షేర్ చేసుకుంటాను. హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గా స్టోరీస్. నేను ఇక్కడ పెంట్ హౌస్ చేశానండి. పెంట్ హౌస్లో ఎలా అంటే మనము రేలింగ్ వర్క్ అంటే ఫ్యాబ్రికేషన్ వర్క్ నేనే ఇచ్చాను, లైటింగ్ ఇచ్చేసాను. ఆ పైన అది చూడండి గ్లాస్కి రీప్లేస్మెంట్ అనమాట. పాలికార్బనేట్ షీట్ ఇది గ్లాస్కి రీప్లేస్మెంట్ లాగా ఇలా తీసుకున్నాము. మొత్తం వైట్లోనే కావాలని కస్టమర్ అడిగితే ఫుల్ వైట్లో తీసుకున్నానండి. నాకైతే ఇట్లా అంటే ఈ వైట్ కాంబినేషన్ కూడా మంచిగా అనిపించింది అనమాట. చాలా ప్లెజెంట్గా అలా చాలా బాగా అనిపించింది. ఇలానే మనము ఇంకొంచెం వర్క్ అయితే ఇక్కడ ఉంది, ఇంకా మొత్తం అయితే అయిపోలేదు, ఇంకా వర్క్ ఉంది. పెయింటింగ్ వర్క్ మనమే ఇస్తున్నాము. పెయింటింగ్ ఇది చూడండి ఎలా ఉందో. దీన్ని మొత్తం గీకి పుట్టి పెట్టి అవన్నీ చేస్తాము. ఇది ఒక 1 వీక్లో మొత్తం పెయింటింగ్ అంతా అయిపోతుంది. ఇదనమాట. ఇక్కడ చూడండి ఇది బుద్ధుడు. ఈ బుద్ధుడు వీళ్ళే వస్తే ఉంది, చాలా వెయిట్ ఉంది. వాళ్ళు కష్టపడి ఇక్కడ దాకా ప్లేస్ చేశారు వీళ్ళు. చాలా కష్టమైందనమాట. ఇది చాలా చాలా వెయిట్ ఉంది. అలాగనే మనం పైకి వెళ్ళి కూడా చూద్దామండి. ఈ లైట్స్ కూడా నేను అందరికీ ఆల్మోస్ట్ కేన్ బుట్ట లైట్స్ ఇస్తానండి, కానీ వీళ్ళు ఇక్కడ సిలిండర్ లైట్స్ అడిగారనమాట. అందుకు వీళ్ళకి ఇక్కడ సిలిండర్ లైట్స్ ఇచ్చాము. ఫ్యాన్స్ కూడా దీంట్లో మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్ ఫ్యాన్స్ తెచ్చుకున్నారు. ఇదన్నమాట. ఇంకొంచెం చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవి ఇంకొక 1 వీక్లో ఫినిష్ అవుతాయి. మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం రండి ఎలా అనిపించిందని. ఇంకా దీనికి కూడా పెయింటింగ్ వేయాలండి. ఇది చూడండి, చెప్పాను కదా ఫ్యాబ్రికేషన్ ఇచ్చిన తర్వాత పెయింట్ వేయాలి. పెయింట్ వేసిన తర్వాత ఈ షీట్ వేయాలన్నమాట. ఇది గ్లాస్కి రీప్లేస్మెంట్. గ్లాస్ వద్దని అంటే ఇలా ప్లేస్ చేసాము. ఇక్కడ మనకు లీకేజ్ కాకుండా ఇవి కొత్తగా వస్తున్నాయండి పట్టీస్. ఆల్రెడీ గమ్మెట్టి చేస్తారు, ఫినిష్ చేశాక లీకేజ్ ప్రాబ్లం రాకుండా ఇవి కొత్తగా వేస్తున్నారు అనమాట. ఆ వీడియో కూడా క్లిప్ మీతో వీడియో షేర్ చేసుకుంటాను దీంట్లోనే. చూడండి పైన మొత్తం క్లియర్గా ఉంటుందని చెప్పేసి నేను పైకి వచ్చి వీడియో తీస్తున్నాను. ఇదండి, ఇంకా ఒక 1 వీక్ పని అయితే ఉంది ఇక్కడ. 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఎలా అనిపిస్తుంది ఏంటి అని. కొంచెం మనకు 6:30 అవుతుంది, లైటింగ్ కూడా బాగా కనబడుతుందండి. ఇలా ఫ్యాన్ కూడా చేసుకున్నారు. 3 ఫ్యాన్స్ చేసాము. సిలిండర్ లైట్స్ అన్నాను కదండి, ఇది చూడండి ఇవి సిలిండర్ లైట్స్ అనమాట. ఇవి సిలిండర్ లైట్స్ ఇచ్చేసాము మేము. అన్ని లైట్స్ వేసావా? అయ్ ఇదండి సిలిండర్ లైట్స్ అంటే ఇవి. ఒకసారి ఇది ఫోకస్ చేయవా సంతోష్? ఈ సిలిండర్ లైట్స్ మొత్తం ఇచ్చానండి. ఇటు సైడ్ అయితే లైటింగ్ చాలా బాగుంది, అటు సైడ్ కొంచెం డల్ అయిందంటే, కానీ బాగుందండి. ఇవి చూడండి మొత్తం. ఇదండి పర్గోలా సెటప్ మాత్రం చాలా బాగా వచ్చేసిందండి. వీళ్ళది ఆల్రెడీ వీళ్ళు ఆఫ్ చేయించుకున్నారు చిన్న బిట్ లాగా. దాన్ని అటాచ్ చేసుకుంటూ చేయమంటే దాన్ని మ్యాచ్ చేసుకుంటూ చేసేసామండి. మా మేకింగ్ అయిన తర్వాతనే చూస్తుంటారు కదా వీడియోస్. మా మేకింగ్ వీడియోస్ కూడా చూడకపోతే ఎలాగా? మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎలా కష్టపడుతున్నాం, కొన్ని అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తామన్నమాట. ఫన్నీ వీడియోస్ ఉంటాయి. ఇది చూడండి, ఈ బుద్ధుడు చాలా కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అనుకున్నాను, కానీ మా వాయిదికి కూడా అది తీయడానికి రాలేదు. వాళ్ళ వాచ్మెన్ తీసుకుని వెళ్ళిపోయాడు. కింద బెంచ్ మాత్రం 3 మెంబర్స్ కలిపి తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేశారు. నేనేమనుకున్నా ఆ బుద్ధుడు నేనే పెట్టి ఓ చిన్న వీడియో క్లిప్ తీద్దాం అనుకున్నాను. అంత వెయిట్ నేనైతే మోయలేను కాబట్టి అక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనమాట. మొత్తం వాళ్ళు పేస్ట్ చేసినాక నేనే పెట్టినట్టు కొంచెం బిల్డప్ ఇస్తున్నాను అనమాట. ఇలా కొంచెం ఫన్నీ వీడియోస్ మేము అలా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేస్తామండి. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.